వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి వస్తుందంటే సంక్రాంతి రోజున జనవరి 12, 13, 14 తారీఖులన పండగ ఎంతో కుటుంబ సభ్యులతోటి ఆనందంగా జరుపుకొని పండగ పూట సినిమాకు పోయేటువంటి ఆనతి మనకి తెలుగు ప్రేక్షకులకు ఉంది. ఆ సమయంలో రిలీజ్ అయ్యేటువంటి సినిమాల మీద ఆంధ్ర ప్రేక్షకులు కానీ మరి తెలంగాణ ప్రేక్షకులు కానీ ఎంతో ఒక ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అట్లా ప్రతి ఒక్క సంవత్సరము పండుగను ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నటువంటి ఆనవాయితీ మన యొక్క తెలుగు ప్రేక్షకులది. ఈ సంవత్సరం కూడా అదే రీతిలో రాబోతున్నటువంటి కొన్ని సినిమాలు ఉన్నాయి. అదే బాలకృష్ణ సినిమా డాకు మహారాజు మరియు 2025 జనవరి 12 రిలీజ్కి సిద్ధంగా ఉంది. మరియు రామ్ చరణ్ నడిచినటువంటి గేమ్ చేంజర్ రావడానికి రంగం సిద్ధం చేశారు. తర్వాత వచ్చేసి పుష్ప 2 కూడా ఈ డిసెంబర్లో రావడానికి కూడా రంగం సిద్ధం చేశారు. అది కూడా సంక్రాంతి కోవలకే వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే గత దశాబ్దంగా వస్తున్నటువంటి సంక్రాంతి మూవీస్లో రిలీజ్ అయినటువంటి మూవీస్లో ఎవరిది పైచేయి అనేటువంటిది ఈ యొక్క వీడియోలో మీ ముందుకి వచ్చాము. ఒకసారి మనము చూసినట్లయితే గత 10 సంవత్సరాల నుంచి ఆనవాయితీ ఎలా ఉంది, ఏ సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఏ మూవీస్ విన్నర్గా నిలిచాయి అనేటువంటిది మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇప్పుడు దాదాపు ఏదైతే నేనొక్కడనే సినిమాలు 2014లో రిలీజ్ అయ్యాయి. ఈ 2014లో రిలీజ్ అయినటువంటి 2 మూవీస్లో నేనొక్కడనే డిజాస్టర్గా నిలిచింది. ఎవడో మూవీ అఖండ విజయం సాధించి 2014 విన్నర్గా నిలిచిందనమాట. ఇంకా 2015లో రిలీజ్ అయినటువంటి సినిమాలు చూసినట్లయితే ఓన్లీ 2015లో ఒక సినిమా రిలీజ్ అయింది. అది వెంకటేష్ మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరు మల్టీ స్టారర్గా వచ్చినటువంటి మూవీ ఎంతో అఖండ విజయం సాధించింది. అదే మూవీ గోపాల మూవీ 2015 వచ్చినటువంటి ఈ మూవీ తెలుగు ప్రేక్షకులందరినీ మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ చేసి విన్నర్గా నిలిచిందనమాట. ఇంకా 2016లో రిలీజ్ అయినటువంటి సినిమాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే నానక్ ప్రేమతో, సోగ్గాడే చిన్ని నాయన మరియు ఎక్స్ప్రెస్ రాజా మరియు డిక్టేటర్ ఈ యొక్క 4 మూవీలు రిలీజ్ కావడం జరిగింది. మరియు సోగ్గాడే చిన్ని నాయన మంచి పరిశీలించినట్లయితే 2017లో చిరంజీవి మూవీ ఖైదీ నెంబరు 150 మరియు గౌతమ్ పుత్ర శాతకర్ణి మరియు శతమానం భవతి మూవీలు రిలీజ్ కావడం జరిగింది. వీటి మొత్తంలో ఖైదీ నెంబర్ 150 కలెక్షన్స్ పరంగా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టగా మరియు గౌతమ్ పుత్ర శాతకర్ణి మంచి ఒక చారిత్రాత్మకమైనటువంటి బ్యాక్గ్రాప్తో వచ్చినటువంటి మూవీ మంచి కమర్షియల్ హిట్గా కూడా నిలవటం జరిగింది. ఇంకా 2018లో రిలీజ్ అయినటువంటి సినిమాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ యొక్క 2018లో రిలీజ్ అయినటువంటి జయసింహ, అజ్ఞాతవాసి మరియు రంగుల రాట్నం అనేటువంటి మూవీస్ రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క మూవీస్లో జయసింహ మరియు అజ్ఞాతవాసి, రంగుల రాట్నంలో చూసినట్లయితే వాటిల్లో రంగుల రాట్నము, అజ్ఞాతవాసి అనేటువంటి మూవీస్ డిజాస్టర్స్గా మిగిలిపోవటము మరియు ఆ యొక్క 2018 యొక్క ఇయర్లో జయసింహ మంచి హిట్ సాధించి బాలకృష్ణ మరొకసారి సంక్రాంతి బరిలో నిలిచి విజయం సాధించడం అనేటువంటిది అక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం. ఇంకా 2019లో రిలీజ్ అయినటువంటి సినిమాలు మనం పరిశీలించినట్లయితే 2019లో F2 కథానాయకుడు ఎన్టీఆర్ మరియు వినయ విధేయరామ అనేటువంటి మూవీస్ రావటం జరిగింది. ఈ మూవీస్లో దాదాపు కథానాయకుడు ఎన్టీఆర్ అది కొంచెం డిజాస్టర్గా మిగిలిపోవటము మరియు వినయ విధేయరామ ఫ్లాప్గా నిలవటంతో F2 మంచి కామెడీ ఎంటర్టైనర్గా తెలుగు ప్రేక్షకుల్ని అలరించి మంచి హిట్గా నిలవటం జరిగింది. ఇంకా 2020లో రిలీజ్ అయినటువంటి తెలుగు మూవీస్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ 2020లో అలా వైకుంఠపురము, సరిలేరు నీకెవరు మరియు ఎంత మంచి వాడిరా మూవీస్ రిలీజ్ కావడం జరిగింది. ఈ మూవీస్లో సరిలేరు నీకెవరు మరియు అలా వైకుంఠపురము అనేటువంటి మూవీస్ చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధించాయి. ఆ సంవత్సరము 2 సినిమాలు అఖండమైనటువంటి విజయంతో తెలుగు ప్రేక్షకులని అలరించాయి. ఇంకా తర్వాత చూసినట్లయితే 2021లో రిలీజ్ అయినటువంటి కొన్ని సినిమాలను మనం పరిశీలించినట్లయితే క్రాక్, రెడ్, అల్లుడు అదుర్సు ఈ 3 మూవీలు రిలీజ్ కావడం జరిగింది. క్రాకు, రెడ్, అదుర్సు ఈ మూవీస్లో దాదాపు రెడ్, అల్లుడు అదుర్సు ఈ మూవీస్ ఒక మోస్తారులో ఆడటం జరిగింది. తర్వాత క్రాక్ మూవీ మలినేని
గోపీచంద్ మలినేని డైరెక్టర్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఈ మూవీ అఖండమైనటువంటి విజయం సాధించి ఒక అఖండమైనటువంటి మంచి మాస్ హిట్గా నిలవటం జరిగింది. దాని తర్వాత 2022లో రిలీజ్ అయినటువంటి కొన్ని సినిమాలను మనం పరిశీలించినట్లయితే బంగారు రాజు, దాని తర్వాత రౌడీ బాయ్స్ మరియు హీరో అనేటువంటి ఈ మూడు మూవీలు రావడం జరిగింది. వీటిల్లో రౌడీ బాయ్స్ మరియు హీరో అనేటువంటి మూవీస్ డిజాస్టర్స్గా మిగిలిపోయాయి. బంగారు రాజు మటుకు సంక్రాంతికి విన్నర్గా మంచి ఎంటర్టైన్ చేసింది తెలుగు ప్రేక్షకుల్ని. నాగార్జున ఒక పంచకట్టుతోటి అచ్చం తెలుగుదనము ఉక్కిపడే విధంగా చేసినటువంటి ఆ పంచకట్టుకు మరియు ఆయన చేసినటువంటి ఫైట్ సీన్స్ కానీ మరియు ఆయన పలికినటువంటి యాసకు కానీ తెలుగు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. మరియు ఆ యొక్క 2022 సంవత్సరంలో ఆ యొక్క మూవీని సోగ్గాడే చిన్ని నాయన మరియు దాని తర్వాత నాగ చైతన్య కూడా ఆ యొక్క మూవీలో నటించడము, తండ్రి కొడుకులు వాళ్ళు పోషించినటువంటి పాత్రలు కానీ, అలరించినటువంటి యాక్షన్ సీన్స్ కానీ మరియు సెంటిమెంటల్ సీన్స్ కానీ పడటం వల్ల మంచి అఖండమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకోవటం జరిగింది. ఇంకా చూసినట్లయితే తర్వాత వచ్చినటువంటి మూవీలు 2023లో వచ్చినటువంటి మూవీస్ను మనం పరిశీలించినట్లయితే 2023లో దాదాపు వాల్తేరు వీరయ్య మరియు వీరసింహారెడ్డి ఈ రెండు మూవీస్ రావటం జరిగింది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఈ మూవీసు 2023 సంక్రాంతికి రావడం జరిగింది. దాదాపు ఎప్పుడు సంక్రాంతి వస్తున్నా సరే దాదాపు చిరంజీవి, బాలకృష్ణ వాళ్ళ యొక్క మూవీస్ని ఉండే విధంగా చూసుకుంటారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కూడా వరుసగా వాళ్ళు వయసు మీద పడుతున్నప్పటికి కూడా ఈ యొక్క మూవీస్ని చేస్తూ ఉండటం అనేటువంటిది మనకెంతో గర్వకారణమైనటువంటి విషయము మరియు తెలుగు ప్రేక్షకులకి ఒక శుభసూచకంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా వాల్తేరు వీరయ్య మరియు వీరసింహారెడ్డి మూవీస్ అయితే బ్లాక్ బస్టర్స్గా రెండు మంచి అఖండమైనటువంటి విజయాలు సాధించాయి. మరియు వాల్తేరు వీరయ్య ఒక రకమైనటువంటి ఒక మాస్ జోనల్ అయితే వీరసింహారెడ్డి ఇంకొక రకమైనటువంటి ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ మరియు మంచి ఫ్రాక్షన్ బ్యాక్గ్రౌండ్లో వచ్చినటువంటి ఈ యొక్క మూవీసు అఖండమైనటువంటి విజయాలు సాధించాయి. ఇంకా 2024 రిలీజ్ అయినటువంటి హనుమాను